అక్రమ కేసులపై ప్రశ్నించిన మహిళను ఎస్కే రమణారెడ్డి తోసివేయడంతో గాయపడ్డ మహిళ. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం జేటౌన్ సమీపంలో బుధవారం కొత్తకోట గ్రామానికి వెళ్తున్న మాజీ బోయకొండ చైర్మన్ ఎస్కే రమణారెడ్డిని టీఎన్టీయూసీ నాయకుడు జల్లి మనోహర్ కుటుంబ సభ్యులు తమ వారిపై అక్రమ కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జల్లి మనోహర్ భార్య మంజుల, కోడలు దీప ఎస్కే రమణారెడ్డిని నిలదీయగా ఆయన దురుసుగా ప్రవర్తించి దీపను తోసివేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడిన దీపను కుటుంబ సభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనపై దాడికి పాల్పడే ఎస్కే రమణారెడ్డిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అగస్తేశ్వర స్వామి కొండకు బయలుదేరదామని పోయినాం సార్. అప్పుడు పోతే ఆడ జేటౌన్ కాడ పచ్చగా గ్రీన్ ఇది పార్క్ లాగా ఉండేది చూసి నా కూతురు అమ్మ కొంచెంసేపు ఆడుకొని పోదామమ్మ అని అడిగితే అక్కడ ఆటో నిలబెట్టేసి మేము పిల్లల్ని ఆడిపించుకున్నాం సార్. ఆడ కొంచెంసేపు ఆడిపించుకున్నప్పుడు ఇక్కడ ఎవరో చెప్పారు సార్, ఎస్కే రమణారెడ్డి వస్తా ఉన్నారు అనేసి. అప్పుడు ఇట్లా మా మీద తప్పుడు కేసులు పెట్టినారు కదా అనేసి ఒక మాట అడుగుదాంలే అనేసి మా ఆయన వాళ్ళ అత్త వాళ్ళు ఆవిడ అంగవికలాలు సార్ చిన్నప్పుడు. ఇంకా ఆమె నేను అడుగుతా అనే కొందరకు సరేలే అని పోయినాం సార్. దిగేసి మీరేం చేసుకుంటారు అనేసి గలీజ్గా ఏం పెరుక్కుంటారు, ఏం చేసుకుంటారు అని చాలా బూతులు మాట్లాడినాడు సార్. మాట్లాడిన తర్వాత మేము ఆ బల్ల ఉండేవాళ్ళు వీడియో చేసుకోవడానికి మొదలెట్టిన తర్వాత ఆయన బండి ఎక్కి సీట్ బెల్ట్ వేసుకొని ఎంత పిలిచినా కిందకు రాలేదు సార్. మేము పిలిచినాం, కిందకు వచ్చి మాట్లాడండి సార్, మీరు ఏమన్నా మాట్లాడాలంటే. లేదా రండి స్టేషన్ కాడికి పోదాము అని కానీ పిలిచినాం సార్. వాళ్ళు రాలేదు, అప్పటికూ ఒప్పుకోలేదు. నేను వెనకాల డోర్ తీసి ఆ హ్యాండ్లు ఉంటే దాన్ని ఉన్నాను సార్. ఉంటే అప్పుడు నా చెయ్యి బలంగా లాక్కొని పట్టుకొని బండి స్టార్ట్ చేసుకొని లాక్కొని వెళ్ళిపోయినారు సార్. వెనకాల నుంచి బండి తగిలి చెయ్యి కుడిం చెయ్యి ఇది నొప్పి అయిపోయింది సార్, భుజం కాడ. ఇంత జరిగింది సార్. చాలా గలీజ్ బూతులన్నీ మాట్లాడినారు సార్ వాళ్ళు. నా చైన్ కానీ ఒకటి అక్కడ తెగి పడిపోయింది సార్. అది పడిపోయిందో లేదు వాళ్ళే ఎత్తుకుంది. చెయ్యి బట్ట లాగినప్పుడు అది వాళ్ళ బండిలోనే పడిపోయిందో ఏమో తెలియదు సార్. అది